హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ గౌతమ్. ఇవాళ మీ ముందుకు ఒక వెబ్సైట్తో వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎన్డిఎల్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ అనే వెబ్సైట్ అది. ఈ వెబ్సైట్ గురించి నేను చెప్తాను మీకు. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఎంహెచ్ఆర్డి ప్లస్ ఐఐటి ఖరగ్పూర్ కలిసి ఈ డిజిటల్ లైబ్రరీని మనకు అందిస్తున్నారు. ఈ డిజిటల్ లైబ్రరీ గురించి నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. నార్మల్గా చెప్పే ముందర మీకు రెగ్యులర్గా చెప్పేంటంటే, ఇప్పటిదాకా మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొచ్చి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, అసలు ఈ డిజిటల్ లైబ్రరీ అంటే ఏంటి అనేది. చూడండి, ఎన్డిఎల్ అంటే ఫ్రెండ్స్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని అంటే డిజిటల్ లైబ్రరీ ఫ్రెండ్స్. ఇది ఇప్పటిదాకా మనం డిజిటల్ బుక్స్ చూసుంటాం, డిక్షనరీస్ చూసుంటాం, ఈ బుక్స్ చూసుంటాం. బట్ డిజిటల్ లైబ్రరీ అది కూడా మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ మనకి ఎంహెచ్ఆర్డితో స్పాన్సర్ చేస్తుందన్నమాట ఈ డిజిటల్ లైబ్రరీని. ఇందులో నేను చూసినట్లయితే అన్నీ నాకు తెలిసినంత వరకు 99% మనకి అవసరమయ్యే ప్రతి ఒక్క బుక్ కూడా ఇందులో ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క సిలబస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ దీన్ని యూజ్ చేయాలన్నమాట ఈ లైబ్రరీని. డిజిటల్ లైబ్రరీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో నేను ఇప్పుడు ఎలాగంటే యాక్చువల్గా మీరు నార్మల్గా రెగ్యులర్గా ఇందులో డిజిటల్ లైబ్రరీలో నేను సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇనీషియల్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఇందులో హోమ్ పేజ్కి వస్తారనమాట. అందులో మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీలో మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఎన్డిఎల్ నేను నార్మల్ క్లిక్ చేసి దీనిలో రిజిస్టర్ చేసుకున్నారనుకోండి వన్స్. ఇప్పుడు నాది ఆల్రెడీ రిజిస్టర్ చేసి నేను లాగిన్ అయ్యాను అనమాట. లాగిన్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు లాగిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇందులో ఉన్న బుక్స్ అన్ని చదవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇది ఫ్రీ లాగిన్ ఫ్రెండ్స్. ఇందులో ఏం మనం డబ్బులు కట్టక్కర్లేదు, ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా నేను మీకు కొన్ని బుక్స్ ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను. స్కూల్ బుక్స్లో, కాలేజ్ బుక్స్, లేకపోతే టెక్నికల్ బుక్స్, సైకాలజికల్ బుక్స్, ఏదైనా సరే ఇందులో సెర్చ్ చేస్తే ఇమీడియట్గా మనం దాన్ని పొందొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇంజనీరింగ్లో ఏదన్నా ఒక కామన్ బుక్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది అందరికీ తెలిసిన సబ్జెక్ట్ ఇది. దీన్ని నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఇంజనీరింగ్ అదేవిధంగా ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకొక ప్లస్, మనకి ఒక బుక్ మనం ఏదైనా సెర్చ్ చేస్తే ఒక టాపిక్ గురించి, ఒక సబ్జెక్ట్ గురించి 4-5 ఆథర్స్ వస్తున్నారనమాట. ఇందులో చూడండి, ఇంజనీరింగ్ మెకానిక్స్ నేను చూసాను అనమాట. నార్మల్గా ఇంజనీరింగ్ మెకానిక్స్ చూస్తే ఇందులో 4-5 ఆథర్స్ వస్తారనమాట. అదేవిధంగా మనం ఒక బుక్కి ఇక్కడ చూడండి వీడియోస్ కూడా ఉంటాయి. ఎన్పిటిఈఎల్ ఉంది కదా, మనందరికీ తెలుసు. ఎన్పిటిఈఎల్ సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో వస్తాయన్నమాట మనం ఏదన్నా ఒకటి సెర్చ్ చేసినప్పుడు. అదేవిధంగా మనం ఒకటే కాకుండా ఏదన్నా ఏదైనా సెర్చ్ చేసాం అనుకోండి, అంటే ఇంజనీరింగ్లో ఉన్న అన్ని బ్రాంచెస్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినవి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో మెకానికల్, కెమికల్, ఐటీ, ట్రిపుల్ ఈసీ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఉంటాయి. నేను ఇప్పుడు చూడండి, నార్మల్గా కెమికల్ టెక్నాలజీ అని ఒక కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ సెర్చ్ చేస్తున్నాను. కెమికల్ టెక్నాలజీ అని ఒక సెర్చ్ చేస్తాను అనమాట. కెమికల్ టెక్నాలజీ సంబంధించిన అన్ని బుక్స్ ఇక్కడ వస్తాయన్నమాట మనకి. కెమికల్ టెక్నాలజీ, ఇనార్గానిక్ కెమికల్ టెక్నాలజీ, ఈ విధంగా. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం సెర్చ్ చేయగలగాలి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం సెర్చ్ చేస్తే ఈజీగా మన ఆ బుక్ని పొందొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేదు, కెమికల్ టెక్నాలజీకి మధ్యలో ఒక స్పేస్ ఇవ్వకుండా సెర్చ్ చేస్తాను అనమాట. రిజల్ట్స్ రాలేదు, చూసారు కదా. కెమికల్ టెక్నాలజీ నేను సెర్చ్ చేశాను, నో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇక్కడ ఏం లేవు. కాకపోతే ఆ స్పేస్ ఇవ్వలేదు, దానికే నాకు సెర్చ్ రిజల్ట్స్ సరిగా రాలేదనమాట. నేను కెమికల్ టెక్నాలజీ అని సెర్చ్ చేస్తున్నాను చూడండి, కరెక్ట్గా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అదేవిధంగా మీరు ఆథర్ పేర్ వైజ్గా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కెమికల్ టెక్నాలజీకి ఇంతమంది ఆథర్స్ ఉన్నారు, వీళ్ళ పేర్లు వైజ్గా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు బుక్ని. ఆ పర్టికులర్ ఆథర్ కావాలనుకుంటే ఆథర్ నేమ్ కూడా ఇక్కడ మీరు సెర్చ్ చేసి ఆథర్ విధంగా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అదే సబ్జెక్ట్ కేటగిరీ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకోటి చూడండి, ప్రతి దానికి మీరు ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ డిగ్రీకి ఒక పర్టికులర్ డిగ్రీ మీరు సెలెక్ట్ చేసుకుంటే అందులో ఉండేవన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, డిఫికల్టీ లెవెల్, ఎడ్యుకేషన్ లెవెల్, ఫార్మాట్స్, పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలా లేకపోతే మీకు ఏ ఫార్మాట్లో కావాలి అది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఆడియో, వీడియోస్, లాంగ్వేజ్ మనకి ప్రస్తుతానికి నేను ఇవన్నీ అబ్జర్వ్ చేయలేదు. నేనైతే హిందీ, ఇంగ్లీష్ చూశాను, అన్ని లాంగ్వేజ్లో ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్లో మంచి బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు చూసారు కదా టెక్స్ట్ అన్నప్పుడు ఇప్పుడున్న బుక్స్ అన్నీ కూడా మనకు వచ్చింది టెక్స్ట్లో అనమాట. రైట్ సైడ్లో వీడియో అని క్లిక్ చేస్తే ఎన్పిటిఈఎల్ వీడియోస్ వస్తాయి అనమాట. ఆడియో అంటే ఆడియో సంబంధించిన ఫైల్స్ ఉంటే ఆడియో వస్తాయి. ప్రజెంటేషన్స్ పీపీటీస్ ఏమన్నా ఉంటే ప్రజెంటేషన్స్ వస్తాయి. నేను ఇక్కడ దాకా చూశాను ఫ్రెండ్స్ ప్రజెంటేషన్స్ కూడా కొన్ని. బట్ నేను చూడనివి ఏంటంటే నేను ఇమేజెస్ గురించి చూడలేదు. పెద్దగా ఇమేజెస్ నాకు అన్నీ అంత బాగా ఏం అనిపించలేదు. యానిమేషన్ కూడా నేను అంతేం చూడలేదన్నమాట, యానిమేషన్ కూడా. బట్ మీరు చూడండి, అసలు ప్రతి దానికి మనకి అసలు డిజిటలైజ్ చేసి ప్రతి బుక్ని ప్రతి సబ్జెక్ట్ని మనకి అందించడం అనేది చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అది కూడా మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీగా అందిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. మీరు ప్రతిసారి దీన్ని ఇలా ల్యాప్టాప్లో లేదా పీసీలో వచ్చేసి మీరు యూజ్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. దీనికి గవర్నమెంట్ దీనికి మన వాళ్ళు యాప్ కూడా డెవలప్ చేశారనమాట. ఎన్డిఎల్ యాప్ కూడా ఉంది. మీరు ప్లే స్టోర్లో ఎన్డిఎల్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను చూడండి, నా మొబైల్లో ఎన్డిఎల్ యాప్ చూపిస్తాను నేను మీకు. ఎన్డిఎల్ యాప్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మొబైల్లో కాల్ వస్తుంది. ఓకే, ఎన్డిఎల్ యాప్ నేను ఇప్పుడు ప్లే స్టోర్లో మీకు చూపిస్తాను. ఆల్రెడీ డౌన్లోడ్ చేసున్నాను, బట్ నేను మీకు ఇప్పుడు ప్లే స్టోర్లో చూపిస్తాను ఎలా సెర్చ్ చేస్తే వస్తుందని. ఇక్కడ చూడండి, ఎన్డిఎల్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. మీరు ఎన్డిఎల్ అని సెర్చ్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఆ యాప్ వచ్చేస్తుంది మనకి ఈజీగా. చూడండి, నేషనల్ డిజిటల్ లైబ్రరీ అని వచ్చేసింది. ఇందులో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. నేను దానిలో లాగిన్ కూడా అయ్యాను సైన్అప్ చేసుకొని. ఏం లేదు ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకోవడానికి కోసం మీ జీమెయిల్ ఐడి ఇవ్వాలి, ఇంకేం అవసరం లేదు. మీ జీమెయిల్ ఐడి ఇస్తే మీ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్తో మీరు సైన్అప్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ యాప్లో మీకు స్పెషల్గా ఐఐటి జేఈకి గేట్కి స్పెషల్గా కింద 2 ఇచ్చారనమాట, సోర్సెస్ ఇచ్చారు. చూస్తే మీరు ఈజీగా గేట్ యాప్ట్యూడ్, గేట్ టెస్ట్కి కూడా మీకు ఏం కావాలో అన్నీ ఈజీగా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఈ యాప్ని మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇది. యాప్ అని కాదు, ఈ డిజిటల్ లైబ్రరీని మనం యూజ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ప్రతి చిన్న విషయానికి కూడా మనం గూగుల్ మీద ఆధారపడుతున్నాం ఇప్పుడు. కానీ గూగుల్లో మనకి అన్ని బుక్స్ దొరుకుతాయని నేను మీకు అష్యూర్ చేయలేను. గూగుల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు, బట్ మీరు ఏదైనా ఒక బుక్ కావాలనుకుంటే ఆ బుక్ మీకు దొరుకుతుందని ఎవరు అష్యూర్ చేయాలన్నమాట గూగుల్లో. ఓకేనా? బట్ ఇందులో వచ్చేసి మీకు అన్ని బుక్ ఫార్మాట్స్లో ఉన్నాయి. ప్లస్ ఆథర్స్ కూడా మీకు తెలుసుంటే ఆథర్ నేమ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఇలా అసలు మనకు అందించడం అనేది చాలా గ్రేట్ అసలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్ కానీ ఈ వెబ్సైట్ కానీ మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా నేను లాస్ట్లో మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఎన్డిఎల్ గురించిన ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. ఆ ఫ్రెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి లాస్ట్లో. థ్యాంక్స్ కృష్ణశాస్త్రి, నాకు అతనే ఈ యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.